హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్ టు ద సెకండ్ స్కూల్. మనకి విద్యను నేర్పించినటువంటి గురువు ఎదురైనప్పుడు రెండు చేతులెత్తి నమస్కరిస్తాం. మనం నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మన ఫ్రెండ్ ఎదురైతే హాయ్ అని చెప్పడమో లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వడమో జరుగుతూ ఉంది. అదే మన శత్రువు ఎదురైతే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాం. మనం నడుస్తూ ఉన్నప్పుడు గుడి ఎదురైతే దండం పెట్టుకొని వెళ్ళిపోతాము. మనకి జయం ఎదురైతే సంతోషంతో ఎగిరి గంతులేస్తాం. అపజయం ఎదురైతే బాధతో కృంగిపోతాం. ఇవన్నీ సహజంగా మనలో నుంచి వచ్చేటటువంటి రియాక్షన్స్. అయితే చిన్నప్పటి నుంచి మనము చూస్తూ ఎదురువాళ్ళు చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నటువంటివి కనుక ఇప్పుడు ఆలోచించకుండానే ఆటోమేటిక్గా మనలో నుంచి ఇవి వస్తూ ఉంటాయి. అదే విధముగా ఒక మనిషికి తన గుర్తింపు ఏ విధంగా వస్తుంది అంటే తను చేసే ప్రతి పని రిపీటెడ్గా తన బిహేవియర్ని చూపించడం వల్ల ఈ గుర్తింపు వస్తుంది. కనుక మనిషికి ఒక గుర్తింపు రావాలి అంటే తను చేసేటటువంటి యాక్షన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నువ్వు రోజు కోపం తెచ్చుకుంటే నిన్ను కోపిష్టి అని, రోజు సంతోషంగా ఉంటే నువ్వు ఆనందపరుడవని జనాలు పిలుస్తూ ఉంటారు. కనుక నీ బిరుదు, నీ ప్రాముఖ్యత నీ నుండే మొదలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.